బామ్మా బాయ్స్ గర్ల్స్ ఉన్నారు కదా గర్ల్స్ దేని స్టేషన్ బాగా చదువుతారా బాగా తింటారా
బాగా అల్లరి చేస్తారా? అల్లరి చేస్తారు. అల్లరి 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 అల్లరి. మన బలము, మన మెంటల్ స్ట్రెంగ్త్ మనం దేనికి ఉపయోగిస్తున్నాం రా? అసలు కూర్చో వీడియో తీస్తున్నా. ఏం డాన్స్ చూస్తుంది? ఇప్పుడు మీరు సైలెంట్ గా ఉన్నాను అనుకోండి, ప్రొజెక్టర్ లో ఆవిడ గురించి ఒక డాక్యుమెంటరీ మూవీ చూద్దాం. ఆమె ఇప్పుడు మీరు చెప్తుంటే మీకు ఇమాజినేషన్ వచ్చింది కదా ఎలా చేసేవాళ్ళు పాపం. ఇప్పుడు ప్రత్యక్షంగా మూవీలో చూద్దాం ఎట్లా ఉంది అంటే. కానీ సైలెంట్ గా సరేనా, నేను రోజు చూసుకుంటాను. వాళ్ళని కొంతమంది లేడీస్ ఉంటారు కదా, వాళ్ళందరినీ కొంత దగ్గర కూర్చోబెట్టి చదువు చెప్పేయడానికి కూర్చోబెట్టుకుంది అనమాట. అయితే ఆమె అందరు ఊర్లో అందరు చూసిరు, ఈమెనా అందరు బయట చదువు చెప్పిస్తుందా? మన పరువు ఏం కావాలి అసలుకి? ఆడవాళ్ళు ఎందుకు చదువుకోవాలి? వాళ్ళు ఓన్లీ ఇంట్లోనే ఉండాలి, వంటనే చేయాలి, ఆ రూమ్ లోనే ఉండాలి, బయటకు కూడా రావాలి. కొంగుంటది కదా, వాళ్ళు ఇంత కప్పుకొని ఇట్లా మొహం కూడా చూపియద్దు, పరద వేసుకొని లోపల ఇట్లనే ఉండాలన్నమాట. వాళ్ళు మొహం కూడా చూపియద్దు. పాపం పాపం అంటుండే, గర్ల్స్ చదువుకుంటే పాపం అంటుండే, వాళ్ళు చదువుకోవడానికి పనికిరాదని చెప్తుండే. సో అట్లా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ అట్లా మంచి చదువు ఇచ్చేవాళ్ళు కదా. ఆమె ఏం చేసిందంటే తీసుకెళ్లి చదువు చెప్పింది, బోర్డు పెట్టుకుంది, అందరికి కూడా నేర్పించింది అక్షరాలు. అయితే అందరు ఊర్లో వాళ్ళు చూసి ఆమె వెళ్తూ ఉంటే, ఇందాక సార్ చెప్పింది కదా పెండ చల్లే వాళ్ళు అని, ఏయ్ నువ్వు చెప్తావా, నువ్వు మా పరువు ఏం కావాలి అని చెప్పేసి పెండ తీసుకెళ్లి ఆమె ముఖం మీద కొట్టేసారు. కొట్టడానికి వస్తుండే, రాళ్ళతో కొడుతుండే ఆమె. ఇగో ఈవిడని పాపం, నువ్వు ఎందుకు చదువు చెప్తున్నావు, మా ఊర్లో ఆడవాళ్ళందరినీ ఎందుకు ఖరాబ్ చేస్తున్నాను, పాపం అవుతుంది, పెద్ద పాపం అవుతుంది అని చెప్పేసి బాగా బాధ పెట్టేవారు. మనమైతే ఏం చేసేవాళ్ళం, ఎవరైనా మిమ్మల్ని కొట్టారనుకోండి, మీరు ఆ పని మళ్ళీ చేస్తారా? వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం ముందు వస్తాం, అంత ధైర్యం డేర్ ఉందా మన దగ్గర? కానీ ఆవిడ పాపం ఏమన్నా అనుకోని ఏమన్నా చేసుకొని అని చెప్పి లేదు, ఆడవాళ్ళు చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళే కదా పిల్లని పెంచుతారు, ఇంట్లో చూసుకునేది. ఒక ఆడవాళ్ళు మంచిగా చదువుకొని డెవలప్మెంట్ అయ్యి నాలెడ్జ్ ఉంటేనే కదా వాళ్ళ పిల్లలకు చదువు చెప్తారు. ఆ పిల్లలు వెళ్ళి పెద్దగా అయ్యి మళ్ళీ దేశం ఎట్లా బాగుపడుతుంది? దేశం ఎట్లా బాగుపడుతుందనా? అమ్మ వాళ్ళు చదువుకుని అమ్మ వాళ్ళు ఒక గర్ల్ ఎంపవర్మెంట్ అవుతేనే ఒక దేశం అనేది బాగుపడుతుందని ఆమె అప్పట్లోనే గ్రహించింది. వాళ్ళ భర్త ఇంకా చాలా గ్రేట్ అన్నమాట. ఎవరు? జ్యోతిరావు బాపులే గారు ఇంకా గ్రేట్. ఆయన కూడా అందరికీ అవకాశాలు కల్పించాలి, అందరు సమానంగా ఉండాలి, సమానంగా చదువుకోవాలని చెప్పి గర్ల్స్ బాయ్స్ అనే భేదం ఏం లేకుండా చూశాడు అనమాట. అందుకే మనము ఇంకొకటి, ఈమె చదువు చెప్పడం, ఈమెనే ఫస్ట్ టీచర్ ఎందుకు అయింది అంటే ఈమెనే ఫస్ట్ స్టార్ట్ చేసింది చదువు చెప్పడం. ఇంతకుముందు మనకి ఎవరు చదువు చెప్పేవాళ్ళు కాదు కదా. ఫస్ట్ టీచింగ్ ఎవరు చేశారు? ఈవిడ సావిత్రిబాయి పూలే. ఈమెనే స్టార్ట్ చేసింది కాబట్టి ఆమె గౌరవార్థము ఈ డేని అంటే January 3rd ని టీచర్స్ డేగా, ఉమెన్ టీచర్స్ డేగా, టీచర్స్ డే కూడా మనం సెలబ్రేట్ చేస్తాం కదా. ఏ రోజు సెలబ్రేట్ చేస్తాం టీచర్స్ డే? డేట్ హ్యాపీ టీచర్స్ డే టీచర్ అని అంటారు కదా మీరందరూ, విష్ చేస్తారు కదా. ఏమంత అది? డిసెంబర్ సెప్టెంబర్ 5 ఆయన బర్త్డే రోజు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డే రోజు టీచర్స్ డే జరుపుకుంటాం. కానీ ఇవాళ స్పెషల్ ఏంటి అంటే ఈవిడ కాబట్టి, గర్ల్, ఈమె కూడా ఒక ఉమెన్ కాబట్టి ఉమెన్ టీచర్స్ డే జరుపుకుంటాం. ఓకేనా? అందరు కూడా ఈమెని మంచిగా, మనము ఈమె లాగానే మనం కూడా ఇన్స్పైర్ అవ్వాలి. మెయిన్ ఎవరు? గర్ల్స్. ఫస్ట్ అందరిలో ఫస్ట్ ఎవరు? బాయ్స్ కన్నా ఫస్ట్ ఎవరు ఉండాలి? పోటీలలో అందరు ఎవరు విన్ అవ్వాలి? ఏం తక్కువ కాదు. బాయ్స్ లో ఫిజికల్ గా ఎంత అయితే బలం ఉంటుందో మనకు కూడా బలం ఉంటుంది, మెంటల్ గా కూడా చాలా బలం ఉంటుంది. మనం ఏమన్నా చేయగలుగుతాం, ఏమన్నా సాధించగలుగుతాం. కానీ అప్పట్లో పాతకాలంలో మనం తొక్కి మనం అట్లా చేసేసారు అనమాట. సో అట్లా అనమాట. ఎవరు కూడా గర్ల్స్ ఎవరు కూడా మధ్యలో చదువు అస్సలు ఆపొద్దు. ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ. ఇంకొక విషయం చెప్పాలంటే, నాకు వచ్చిన విషయం ఏంటి చెప్పాలా,
ఈ సందర్భంగా గుర్తొచ్చింది ఏంటంటే సార్ వాళ్ళ మీ సిస్టర్ తెలుసా మీకు? తెలుసు అంజనా మేడం. అంజనా మేడం తెలుసా? తను ఏం చదువుకుంది తెలుసా? అంటే తన మేడం ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనకి సార్ తెలుసు కాబట్టి. అట్లా చాలా మంది ఉమెన్ ఉన్నారు, మనకు తెలిసిన ఉమెన్ లో కూడా ఏంటంటే మేడం కి చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది, చదువు ఆపేసేయచ్చు కదా. కానీ అలా కాదు, మ్యారేజ్ అయ్యి చదువు మళ్ళీ మ్యారేజ్ అయ్యాక ఏం చేసింది, చదువు కంటిన్యూ చేసింది. కొంచెం చదువు కంటిన్యూ చేసి ఆపొచ్చు కదా. లాస్ట్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటి తెలుసా? పీజీ, తర్వాత ఏంటి పిహెచ్డి అని ఉంటది అనమాట. పిహెచ్డి అంటే మన పేరు పక్కన డాక్టరేట్ వస్తుంది అనమాట, డాక్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శైలజ డాక్టరేట్ పిహెచ్డి చేసింది అనుకోండి, ఆ పేరు ఏముంటది? డాక్టర్ శైలజ అని ఉంటది, శైలు అని ఉంటది. ఒక నేను పిహెచ్డి చేశాను అనుకోండి, డాక్టర్ నవ్య సాయిశ్రీ అని ఉంటది. పల్లవి చేశాను అనుకోండి, డాక్టర్ పల్లవి. అంటే డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చే వాళ్ళు, ట్రీట్మెంట్ చేసే వాళ్ళు డాక్టర్స్ కాదు, హైయెస్ట్ ఎడ్యుకేషన్ అన్నమాట. అట్లా తనేంటి పట్టుదలతో చదువుకున్నది, డాక్టరేట్ అయింది. తన చదువు ఆపేసిందా? ఆపలేదు. ఆర్మీ ఏంట్రా? ఇండియన్ ఆర్మీ అంటుంది టీచర్. ఆర్మీకి ఎడ్యుకేషన్ ఏముంటదా? ఏదైనా డిగ్రీ చదువుకుని వాళ్ళకి కఠినమైన ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. ఫిజికల్ గా హైట్, వాళ్ళ బాడీ వెయిట్, పర్సనాలిటీ, దానికి ఏమో అది. దాంట్లో కూడా గర్ల్స్ ఉంటారు తెలుసా, మిలిటరీలో. ఒకవేళ గర్ల్స్ ఈమెకి చదువుకోవడానికి ఈమె ముందుకు రాకపోతే ఎవరు కూడా గర్ల్స్ ఎందులో కూడా ఉండేవాళ్ళు కాదు, పోలీస్ అయ్యేవాళ్ళు కాదు, డాక్టర్ అయ్యేవాళ్ళు. ఇప్పటికీ కూడా మనం ఇళ్లలో కూర్చొని పనులు చేసుకునే వాళ్ళము, బట్టలు ఉతికే వాళ్ళము, బాసన్ దొమ్మే వాళ్ళము, ఇల్లు ఉడుచుకునే వాళ్ళము. కనీసం బయట వచ్చి కూర్చునే వాళ్ళం కూడా కాదు. సో మనం ఎవరికి థ్యాంక్ఫుల్ గా ఉండాలి? మీరు కూడా బాయ్స్ కూడా ఎవరికి థ్యాంక్ఫుల్ గా ఉండాలి? ఇంట్లో మీ అమ్మ వాళ్ళు మీకు కొంచెమన్నా కూర్చోబెట్టి చదువు చెప్తున్నారు, మీకు మంచి బుద్ధులు నేర్పిస్తున్నారు అంటే కారణం ఏంటి? మళ్ళీ ఈవిడని కారణం కదా. చాలా చాలా మహానుభావులు ఉంటారు, చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, అందులో ఈవిడ కూడా చాలా ముఖ్యమైన వాళ్ళు. ఆటోస్ నడుపుతున్నారు, పెట్రోల్ బంక్స్ లో వర్క్ చేస్తున్నారు, అన్ని వర్క్స్ లో గర్ల్స్ ఉన్నారు కదా. అన్ని వర్క్స్ లో కూడా ఒకవేళ గర్ల్ బయటికి వచ్చి ఏమైనా వర్క్ చేయాలంటే ఆమెకి ఏం కావాలి? ఫస్ట్ చదువు కావాలి. కానీ చదువుకి అప్పట్లో మనకి చదువునిచ్చే వాళ్ళు కాదు. నువ్వు గర్ల్ కదా, నువ్వు ఎందుకు చదువుతావు, ఓన్లీ బాయ్స్ చదివితే చాలు, గర్ల్స్ అవసరం లేదు అని అనుకునే వాళ్ళు. వీళ్ళ భర్త ఉన్నాడు కదా, ఈమె సావిత్రిబాయి పూలే గారి భర్త పేరేంటి? జ్యోతిరావు బాపులే. జ్యోతిరావు బాపులే గారు కదా. ఆయన భర్త ఏంటి అంటే ఈమెకి చదువు చెప్పిండు అనమాట. ఫస్ట్ ఆయన ఏంటి అంటే సంఘ సంస్కర్త అనమాట. ఎవరు కూడా ఈ స్కూల్లో బయట బ్యాడ్ గా బిహేవ్ చేసే వాళ్ళు, గర్ల్స్ ని డిస్క్రిమినేట్ చేసే వాళ్ళని, గర్ల్స్ ని చదవనీయకుండా చేసే వాళ్ళని ఏం చేసేవాడంటే అది కాదు, తప్పు, వీళ్ళకి కూడా సమాన అవకాశాలు ఉంటాయి, వీళ్ళకి కూడా చదువుకునే హక్కు వీళ్ళకి కూడా ఉంటది అని చెప్పి ఫస్ట్ వాళ్ళ భార్యకి చదువు చెప్పించిండు. మళ్ళీ ఆమె ఏం చేసింది? ఆమె చదువుకుని ఊరుకోవచ్చు కదా. ఆమెకేంటి, వేరే వాళ్ళు చదువుతాయండి చదువుకుంటే ఆమెకేంటి. కానీ ఆమెకి ఏం చేశారు తెలుసు? ఆమె ఏం చేసింది తెలుసు? అరే నేను చదువుకున్నాను కదా, నాకు వచ్చింది కదా చదువు, ఇంకా గర్ల్స్ ని మటన్ ఎక్కడ అరే